హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. నాకు రోజుకి కొన్ని వేల ప్రార్థన భారాలు వస్తాయండి. ఒకటి కాదు, రెండు కాదు. వాట్సాప్లో మెసేజెస్ వస్తుంటాయి, 2000, 3000. వాటన్నిటినీ నైట్కి మేము చూసి ప్రార్థన చేస్తుంటాం. నేను నాతో ఉన్న సహోదరులు కొందరు కలిసి విదిన్ ఏ వీక్లో అనేక ప్రార్థనలకు దేవుడు జవాబులు ఇవ్వటం చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. కానీ ఆ ప్రార్థన భారాలు చూస్తున్నప్పుడు మనుషుడికి ఎన్ని రకాల కష్టాలు ఉంటాయి, ఎన్ని రకాల కొరతలు ఉంటాయి, ఎన్ని రకాల అవసరతలు ఉంటాయి, ఎన్ని రకాల బాధలు ఉంటాయి, ఎన్ని పోరాటాల్లో మనుషులు ఉన్నారన్నది మాకు బాగా అర్థమవుతుందండి. మాకన్ని బాధలు లేకపోయినా రకరకాల శోధనల్లో, వేదనల్లో ఉన్న యవ్వనస్తులు, స్త్రీలు, పురుషులు, కుటుంబాలు సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, శారీర బలహీనతలు, రకరకాల రోగాలు, ఇన్ని రకాల కొరతలు లోకంలో ఉంటూనే ఉన్నాయి. మరి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఇవన్నీ పోతున్నాయా, తగ్గుతున్నాయా, జవాబులు వస్తున్నాయా అన్నప్పుడు ఎంతమంది విశ్వాసంతో నాకు జవాబులు వచ్చాయని చెప్పగలరు? కొన్నిసార్లు దేవుడు మన హృదయంలో, అందుకే దైవజనులు మనకి ఇచ్చాడండి. దైవజనుల ప్రార్థన ఏం మంత్రాలేం కాదు, మేము మీలాంటి మనుషులమే. కానీ దైవజనులు విశ్వాసంతో ప్రార్థన చేస్తారు కాబట్టి, భారంతో ప్రార్థన చేస్తారు కాబట్టి తప్పకుండా దేవుడు ఇస్తాడని పట్టుదలతో ప్రార్థన చేస్తారు కాబట్టి దేవుడు జవాబిస్తాడు. అదే పట్టుదల నీకుంటే, అదే విశ్వాసం నీకుంటే అనుదినము మీ జీవితాల్లో ఒక అద్భుతం చూడొచ్చండి. మీకు తెలుసో తెలీదో, చాలాసార్లు దేవుడు మనం అడగక ముందే మన అవసరతలు అన్నీ తీర్చేస్తున్నాడు. చాలామందికి అది అర్థం కావటంలా. 5 సంవత్సరాలైంది మాకు గర్భఫలం లేదండి, మా కోసం ప్రార్థన చేయండి అని అడిగితే, ప్రార్థన చేసినప్పుడు గర్భఫలం పొందిన తర్వాత వాళ్ళు ఎంత కృతజ్ఞతగా ఉంటారో తెలుసా? దేవుడు మా ప్రార్థనని, అయ్యగారు ప్రార్థన చేసిన దాన్ని బట్టి, నన్ను అడిగిన వాళ్ళకి ఒకటే మాట చెప్తాను, నేను ప్రార్థన చేస్తాను కానీ మీ ఇద్దరు రోజు ప్రార్థన చెయ్యండి. ఆయన రాడండి, ఆయన రాకపోతే ఎట్లా వస్తుందన్నమ్మా? గర్భఫలం అనేది భార్యాభర్తలు ఇద్దరి విశ్వాసం ఉండాలి, ఇద్దరి సహకారం ఉండాలి, ఇద్దరికీ నమ్మిక ఉండాలి, ఇద్దరు ఏకమనస్కులై ఉండాలి. వారు అంత అద్భుతంగా చివరికి భర్తను సంపాదించుకొని, బిడ్డలను సంపాదించుకొని కృతజ్ఞత కలిగి ఉంటున్నారు. మనలో కొంతమందికి అడగక్కర్లేకుండానే 5 పిల్లలు. ఎంతమంది? అడగక్కర్లా, అడగకుండానే ఇచ్చేసాడు దేవుడు నీకు. 3, 4, 5 ఇంకొద్దులే నువ్వు చెప్పేదాకా ఇచ్చేసారు ఆయన కదా. ఏంటండి, అలాంటి వాళ్ళు ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నాం. అదే కాదు, మీకు ఇంకో గొప్ప సంగతి తెలుసో తెలీదో, మేము ప్రత్యేకంగా స్వస్థత ప్రార్థనలని ప్రత్యేకంగా ప్రార్థన చేయటం అనేది అలవాటు చేయట్లేదు. ఎందుకంటే అదొక మూఢనమ్మకంగా మారిపోతుంది ఈ రోజుల్లో. ఇలాగ మీరు దేవుని సన్నిధిలో కూర్చొని ఉండగానే పరిశుద్ధాత్మని సన్నిధి మన మధ్య ఉంది గనుక, మనల్ని దేవుడు పరిశీలిస్తున్నాడు గనుక, హృదయ రహస్యాలను ఎరిగిన దేవుడిగా ఆయన ఉన్నాడు గనుక, ఆయన సన్నిధిలో నిలబడి ఉండగానే మనకు స్వస్థత కలుగుతుంది. రోగం ఎక్కడి నుంచి వస్తుందండి? కరోనా చైనా నుంచి వచ్చిందన్నారులేండి. ఏ ఫ్లైట్లో వచ్చిందో తెలియదు, మరి మనిషి ద్వారానే వచ్చింది. ఒక రోగ క్రిములు మన శరీరంలోకి ఎలా వెళ్తున్నాయో మనకు తెలియదు. అలాగే అది ఎలా బయటకు వెళ్తుందో కూడా మనం వివరించి చెప్పాల్సిన అవసరం లేదు. యేసు క్రీస్తు ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత ఉన్నది. మీరు ఇలా దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో మనం కూర్చొని ఉండగానే నీ శరీరంలో ఏర్పడేటువంటి బలహీనతలన్నీ, నీ ఎముకల బలహీనత, నీ నరముల బలహీనత, నీ యొక్క మనసులో ఉన్న మానసిక వేదన, నీ యొక్క డిప్రెషన్ నుంచి నీవు విడుదల పొందుతావు అండి. ఎంతమంది దాన్ని గమనిస్తున్నారో తెలియదు. ఒక్కసారి గబగబా ఈ ప్యాసేజ్ చదివేద్దాం. లూకాసు వార్త 18వ అధ్యాయము. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండుటకు ఆయన వారితో ఈ ఉపమానమును చెప్పెను. దేవునికి భయపడకయో మనుషులను లక్ష్య పెట్టకయో నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి, నా ప్రతివాదికి నాకును న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చను గాని అతడు దేవునికి భయపడకయో మనుషులను లక్ష్య పెట్టకయో ఉండినను ఈ విధవరాలు నన్ను
ఓకే. కానీ అతడు కొంతకాలము ఒప్పకపోయాను. తరువాత అతడు నేను దేవునికి భయపడకయో మనుషులను లక్ష్య పెట్టకయో ఉండినాను. ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఈమె మాటికి వచ్చి గోజాడకుండానట్లు ఆమెకు న్యాయము తీర్తురని తనలో తాను అనుకొనెను. మరియు ప్రభు ఇట్లా, నేను అన్యాయస్తుడైన న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రములు తన్ను గురించి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? లోక న్యాయాధిపతే దేవునికి భయపడని మనుషులను లక్ష్య పెట్టని న్యాయాధిపతే మాటికి వచ్చి అడగటం మూలాన ఆమెకు న్యాయం తీర్చినప్పుడు దివారాత్రాలు తనకు మొరపెట్టే మన యొక్క ప్రార్థనలకు మనకు న్యాయము తీర్చడా? క్వశ్చన్ మార్క్. తీరుస్తాడా, తీర్చడా? ఏంటండి, ఎందుకు మన ప్రార్థన వింటం లేదు? మనం ఎంత గట్టిగా కేకేసినా, నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల యెహోవా నా మొర వినకపోవును. మీరు అడుగుదురు కానీ అవిశ్వాసంతో అడుగుతున్నారు కాబట్టి మీకేమీ దొరకదు. చూసారా, దేవుణ్ణి అడిగేటప్పుడు మనం విశ్వాసంతో అడగాలి. ఎవడైనా కుమారుడు చేపలు అడిగితే రాయిస్తాడా, పామునిస్తాడా? ఏంటంటే మనకెందుకు ఇవ్వడు? కానీ మనం విశ్వాసంతో అడగటం లేదు. దేవుని మీద పూర్ణ విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రతి అవసరత తీరుస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలను చూడయ్యా. నోరు విప్పి నీతో చెప్పుకుంటున్న మాటలు వినయ్యా. నీ పరిశుద్ధ సన్నిధిలో నీ కార్యాలు జరిగించిన ఆయన, నీ అగ్నిని కురిపించిన ఆయన, మా హృదయాలలో ఉన్న చెత్తను దహించిన ఆయన, మా విశ్వాసము వెడలగొట్టుము తండ్రి. మా కొరతలు తీర్చే ప్రభువా, మా ప్రార్థనలు ఆలకించే యేసయ్యా, నమ్ముచున్నామయ్యా. అపనమ్మకం లేకుండా సహాయం చేయి తండ్రి. తీరని రోగాల నుంచి స్వస్థపరచుము నాయన. దురాత్మల చేత పీడించబడుతున్న వారుంటే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఆర్ద్రోలుచున్నాము తండ్రి. ప్రతి విధమైన సాతాను శక్తులను, అంధకార శక్తులను నీ నామములు గద్దిస్తున్నామయ్యా. ఈ రాత్రి మా మధ్యకు రమ్ము నాయన. నీ ఆశీర్వాదాలతో మమ్మల్ని ఒక్కొక్కరిని పంపించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభువు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై పాల్ ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వెళ్ళని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయంలో మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాల గురించి తెలియజేస్తాను. నీలాంటి దైవం ఎవరు విశ్వము